హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఆలు వడియాలు చూపించబోతున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. పిల్లలైతే వీటిని చిప్స్ లాగా భలే తినేస్తారు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇలా కాస్త పెద్ద సైజులో తీసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలకి పైన పొట్టు మొత్తం తీసేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా పొట్టి తీసేసిన బంగాళదుంపల్ని ఆలు సైజెస్ లా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా సన్నటి సైజెస్ లా కట్ చేసుకున్న వెంటనే రంగు మారకుండా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వీటికి ఉన్న తెల్లటి పిండి అంతా పోయే వరకు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని కాగనివ్వాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళు ఇలా కాస్త కాగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఇంచి అల్లాన్ని కచ్చాబచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే బట్ టేస్ట్ బాగుంటుంది. నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు సైజెస్ని వేసుకొని 2 to 3 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అంతకు మించి ఎక్కువ టైం ఉడికించొద్దండి. కట్ చేసుకున్న ఆలు స్లైసెస్ ఎక్కువగా ఉంటే కనుక 2-3 వాయిల కింద వేసుకోవచ్చు. గిన్నెలో సరిపడా మాత్రమే వేసుకొని మిగిలినవి నీటిలోనే ఉంచి తర్వాత వేసుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా ఉడికించొద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఉడికినట్టు ఉండాలన్నమాట. 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. వెంటనే వడగట్టేసుకోవాలి, లేదా జాలి గరిటెతో తీసుకొని ఇలా జాలి ఉన్న గిన్నెలో వేసుకోవచ్చు. అన్నిటినీ తీసేసుకున్న తర్వాత మిగిలినవి కూడా సేమ్ ఇలానే ఒక 3 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇవి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. క్లాత్ పైన అయినా సరే లేదా కవర్ పైన అయినా సరే ఒకదానికొకటి అంటుకోకుండా ఆరబెట్టుకుంటే చాలా త్వరగా ఆరిపోతాయండి. నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చు, 1-2 రోజులు పడతాయి. అదే ఎండలో అయితే ఉదయాన్నే పెట్టేసుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి. చాలా ఈజీగా ఆరిపోతాయండి. బాగా సన్నగా స్లైసెస్ కింద ఉన్నాయి కాబట్టి మనకు అంత టైం ఏం పట్టదు. ఒకవేళ మీకు అక్కడక్కడ ఎండకపోయినా సరే పచ్చిగా ఉన్నా సరే మరొక రోజు ఎండలో పెట్టుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇవి పూర్తిగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను మీకు. వీటికి కొంచెం నూనె అయినా సరిపోతుందండి. నూనె బాగా వేడైన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే తొందరగా కలర్ మారిపోతాయి. కొంచెం కలర్ మారగానే వీటిని నూనెలోంచి తీసేసుకోవాలి. వేసిన వెంటనే ఫ్రై అయిపోతాయండి, మనం వెంటనే తీసేసుకోవడమే. ఇలా కొన్ని ఫ్రై చేసుకొని వీటిపైన కొంచెం ఉప్పు కారం వేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా చక్కగా తింటారు. అంతేనండి, మనం చాలా ఈజీగా చేసుకుని బంగాళదుంప వడియాలు రెడీ. ఈ వడియాల్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.